మనం ఇంటీజర్ వాల్యూ అసైన్ చేసామంటే ఒక వేరియబుల్కి దాన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేసుకోవచ్చు. దాన్నే క్యాస్టింగ్ అంటాం. ఇప్పుడు నేను అక్కడ స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్ అని ఇచ్చాను. స్ట్రింగ్ ఆఫ్ 5, ఇంటీజర్ ఆఫ్ 5, ఫ్లోట్ ఆఫ్ 5. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే చూడండి, మనకి 5 అవుట్పుట్ ప్రింట్ అయింది. ఎందుకంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్, అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ 5కి స్ట్రింగ్ 5 అండ్ ఇంటీజర్ ఆఫ్ 5కి కూడా 5. సో ప్రింట్ ఆఫ్ వై కూడా 5 వస్తుంది. అండ్ ప్రింట్ ఆఫ్ జెడ్ ఫ్లోట్ కాబట్టి అక్కడ 5.0 వచ్చింది టర్మినల్లో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, x is equal to code with me. Next y is equal to 5. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ x, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనం అక్కడ కోడ్ విత్ మీ అనేది స్ట్రింగ్, అది స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం టైప్ ఆఫ్ ఎక్స్, టైప్ అనేది సింటాక్స్గా వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ వై. ఇప్పుడు మనం టర్మినల్లో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో.